ఈరోజు మన ఐరన్ మ్యాన్ సిరీస్లో డే 6. ఏం లేదండి, ఈరోజు క్లయింట్తో ఒక కాల్ నడిచింది. అండ్ మీ గోల్స్ ఏంటని అడిగితే ఏం లేదండి, నేను ఫిట్గా ఉండాలి బోత్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ వైజ్ అని అన్నారు. ఎంత మంచిగా అనిపించిందో తెలుసా. ఈరోజు యాక్టివిటీ వచ్చేసరికి స్విమ్మింగ్. నా ఐరన్ మ్యాన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అడిగితే నేను స్విమ్మింగ్లో 0 అనే చెప్తాను. మిగతా అన్నీ నేను ప్రో అని చెప్పట్లేదు. అలా అని 3 యాక్టివిటీస్ నేను ఎప్పుడు కలిపి చేయలేదు. స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్. ఈ ట్రయల్తో అన్న కాన్సెప్టే నాకు చాలా కొత్త. బట్ నాకైతే ఐరన్ మ్యాన్ ఆ మౌంట్ ఎవరెస్ట్ని అచీవ్ చేయాలని గోల్ అయితే ఉంది. 3.8 కిలోమీటర్స్ స్విమ్మింగ్, 180 కిలోమీటర్స్ సైక్లింగ్ అండ్ 42 కిలోమీటర్స్ రన్నింగ్. ఇదంతా ఒకేసారి. వాటర్కి నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయండి. దానివల్ల నేను డిప్రెషన్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. నా జర్నీలో నేను అండర్ ద సీ లెవెల్ ఉన్నాను. బట్ నేను అచీవ్ చేయాలనుకుంటుంది ఒక మౌంట్ ఎవరెస్ట్ని. మన హైదరాబాద్లో అసలు ఏ స్విమ్మింగ్ పూల్ బాగుంటుంది అండ్ ట్రైనింగ్ ఎక్కడ బాగా ఇస్తున్నారు, కాస్ట్ ఎఫిషియెంట్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూసుకుని రేపైతే నా అన్వేషణ స్టార్ట్ చేస్తాను. మీకేమైనా స్విమ్మింగ్ పూల్స్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. నా ఈ జర్నీ డే 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, బట్ ఈ ప్రోగ్రెస్ అయితే ఆగదు. ఇందాక నుంచి చూస్తున్నా. ఎందుకంటే అంత కోపంగా ఈ రీల్ చూస్తారు? కొంచెం నవ్వండి.